వాస్తవానికి జనవరి మంత్లో రిలీజ్ అయ్యే సినిమాలు డెఫినెట్లీ కలెక్షన్స్ ఇస్తాయని తెలుసు. కానీ ఫెబ్లో రిలీజ్ అయ్యే సినిమాల వసూళ్లు మాత్రం అంతగా ఉండవు. అంటే ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ అయితే అప్పుడు కథ వేరే లెవెల్ ఉంటుంది, బీభత్సంగా యాక్సెప్ట్ చేసేస్తారు. అయితే ఒక్కసారి ఫెబ్లో రిలీజ్ అయిన సినిమాల తాలూకా హిస్టరీ చూస్తే వావ్ అనక తప్పదు మీరు. ఎందుకంటే ఫెబ్లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన సినిమాల చరిత్ర అదే చెప్తోంది. మరి జనవరి అంటే సంక్రాంతి సీజన్, మార్చి అంటే సమ్మర్ సీజన్ స్టార్టింగ్, ఫిబ్రవరి మాత్రమే సైలెంట్ గా కనిపిస్తుంది. అయితే ఈ మంత్ కూడా వండర్ఫుల్ హిట్స్ అందుకుంది. డీజే టిల్లు 2022లో ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది. అంతకు ముందు ఏడాది టాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి ఉప్పెన కూడా ఫెబ్లోనే రిలీజ్ అయింది. 2020లో నితిన్ నటించిన భీష్మ ఫెబ్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే వచ్చాడు సార్. సో ఫిబ్రవరిలో వస్తే ప్రేక్షకులకు కంటెంట్ కనెక్ట్ అయితే వసూళ్లకు తిరుగుండదు. ఇది హిస్టరీ చెబుతోంది. మరి ఈ ఏడాది అలాంటి వండర్ను టాలీవుడ్ కు బిగ్ సర్ప్రైజ్ ను అందించే చిత్రం ఏది? ఇప్పటికే కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ థియేటర్స్ లోకి వచ్చి స్టడీగా వసూళ్లను అందుకుంటోంది. ఈ దశలో ఈ వీకెండ్ కు యాత్ర 2, ఈగల్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవకోన, ఫిబ్రవరి 23న సుందరం మాస్టారు, మస్తు షేడ్స్ ఉన్నాయి లాంటి చిన్న చిత్రాలు పోటీ పడుతున్నాయి. మరి వీటిల్లో ఏ సినిమా హిస్టరీని రిపీట్ చేస్తుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.